ఈరోజు మనం జావాలో ఒక ప్రోగ్రామ్ని కనుక మనం రాస్తే ఎటువంటి ఎర్రర్స్ రావడానికి మనకి అవకాశం ఉంటుందో చూద్దాం. మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వాటిలో ఒకటి సింటాక్స్ ఎర్రర్స్, రెండో రకం లాజికల్ ఎర్రర్స్, మూడోది రన్ టైమ్ ఎర్రర్స్. అవి ఏ విధంగా ఉంటాయో మనం ఒక ప్రోగ్రామ్ రాసి మీకు చూపిస్తాను. ఏ అనే ఒక క్లాస్ తీసుకున్నా, దాంట్లో మెయిన్ ఫంక్షన్ రాస్తున్నా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. దీని లోపల స్ట్రింగ్ ఆర్క్స్ అనే ఒక ఏరే వేరియబుల్. ఇప్పుడు హలో వరల్డ్ అనేసి ప్రింట్ చేద్దాం అనుకున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఇక్కడ హలో వరల్డ్ అని రాశాను. ఓకే, మెయిన్ ఫంక్షన్ క్లోజ్ చేశాను, క్లాస్ని క్లోజ్ చేశాను. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసేటప్పుడు డీటెయిల్లో ఏ డాట్ జావా అనే నేమ్తో సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి డీటెయిల్లోకి వెళ్ళి కంపైల్ చేస్తున్నా. ఏ డాట్ జావా అనే ఫైల్ని కంపైల్ చేస్తున్నా. ఇప్పుడు రన్ చేస్తున్నా. హలో వరల్డ్ అనే అవుట్పుట్ వచ్చింది. ఓకే, సపోజ్ ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అనే దగ్గర హలో వరల్డ్ అని రాసా కదా, చివరిలో ఈ సెమికోలన్ మనకు పెట్టలేదు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తున్నా, చూడండి. సేవ్ చేశాను. ఇక్కడ మళ్ళీ కంపైల్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? సెమికోలన్ ఎక్స్పెక్టెడ్ అనేసి ఒక ఎర్రర్ వచ్చింది. ఇటువంటి ఎర్రర్ని ఏమంటాం అంటే మనం సింటాక్స్ ఎర్రర్ అనేసి అంటాం. అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అయినా సరే ఒక పర్టికులర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, ఒక పర్టికులర్ సింటాక్స్ మనం ఫాలో అవ్వాలి ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఆ సింటాక్స్ మనం ఫాలో అవ్వకపోతే వచ్చే ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో వాటిని సింటాక్స్ ఎర్రర్ అనేసి అంటాం మనం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తున్నా సెమికోలన్ పెట్టాక. ఇప్పుడు నేను కంపైల్ చేస్తే మనకి ఎర్రర్ ఏం రాదు. రన్ చేస్తే హలో వరల్డ్ అనేసి అవుట్పుట్ వచ్చింది. ఓకే, దీన్ని మనం సింటాక్స్ ఎర్రర్ అనేసి అంటాం. ఓకే, నెక్స్ట్ లాజికల్ ఎర్రర్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నా, తర్వాత బి ఈక్వల్ టు 20 అని తీసుకున్నా. ఇక్కడ నేను ఏ ప్లస్ బిని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఏ ప్లస్ బిని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఏ ప్లస్ బి అనేసి రాస్తే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. సో అవుట్పుట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే వస్తుంది. ఓకే, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 30 అని వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను ఏ ప్లస్ బి అని రాయకుండా పొరపాటున ఏ స్టార్ బి, ఏ ఇంటూ బి అని రాశాను. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, మళ్ళీ కంపైల్ చేస్తున్నాను, రన్ చేశాను. రన్ చేసినప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ 200 అని వచ్చింది. ఓకేనా, యాక్చువల్గా అయితే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 30 అని రావాలి అనేది మన ఎక్స్పెక్టేషన్. కానీ ఏ ప్లస్ బి ఈక్వల్ 200 అని వచ్చింది. ఎందుకని వచ్చింది అంటే మనం ఇక్కడ ప్రోగ్రామ్ కోడ్ రాయటంలో ఇక్కడ మిస్టేక్ చేసాం మనం. అందుకోసం మనకి మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ కాకుండా వేరే రిజల్ట్ అనేది వచ్చింది. మరి మనకి కంపైల్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చిందంటే ఎర్రర్ ఏమీ రాలేదు. ఇటువంటి ఎర్రర్ని ఏమంటాం అంటే మనం లాజికల్ ఎర్రర్ అనేసి అంటాం మనం. ఓకే, సో లాజికల్ ఎర్రర్స్ ఎప్పుడైనా సరే కంపైల్ చేసేటప్పుడు ఎర్రర్ రాదు. మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ కాకుండా వేరే రిజల్ట్ అనేది వస్తుంది. దాన్ని లాజికల్ ఎర్రర్ అనేసి అంటాం. ఓకే, ఇంకొక టైప్ ఆఫ్ ఎర్రర్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ బి వాల్యూ 0 అని తీసుకున్నాను. నేను బి వాల్యూ 0 అని తీసుకొని ఏ డివైడెడ్ బై బి ఈక్వల్ టు, ఇక్కడ కూడా నేను ఏ డివైడెడ్ బై బి అని రాశాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ దగ్గర నేను కంపైల్ చేస్తున్నా, ఏ డాట్ జావా. ఓకే, కంపైల్ చేసినప్పుడు ఎర్రర్ ఏం రాలేదు. రన్ చేసేటప్పుడు చూడండి, ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది వచ్చింది మనకి. ఓకే, డివిజన్ బై 0. ఓకే, అంటే ప్రోగ్రామ్ని కంపైల్ చేసేటప్పుడు ఎర్రర్ ఏం రాలేదు, కానీ రన్ చేసేటప్పుడు మాత్రం మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తే దాన్ని ఏమంటాం అంటే మనం రన్ టైమ్ ఎర్రర్ అనేసి అంటాం. ఓకే, రన్ టైమ్ ఎర్రర్ అంటాం. ఈ రన్ టైమ్ ఎర్రర్ని మనం ఎక్సెప్షన్ అనేసి అంటాం. ఎక్సెప్షన్. ఓకే, సో ఈ ఎక్సెప్షన్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అనేది అబ్నార్మల్ టెర్మినేషన్ అవుతుంది.
అంటే ప్రోగ్రామ్లో రిమైనింగ్ కోడ్ ఏదైనా ఉందనుకోండి, ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సపోజ్ ఇక్కడ నేను చేస్తున్నా చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println, ఓకే, రెస్ట్ ఆఫ్ ద కోడ్ అని రాస్తాను. ఓకే, సో కంట్రోల్ ఎస్ చేసా. ఇక్కడ నేను కంపైల్ చేశాను, రన్ చేసినప్పుడు చూడండి రెస్ట్ ఆఫ్ ది కోడ్ అనేది ప్రింట్ అయిందా, ప్రింట్ అవ్వలేదు. అంటే ఏంటంటే మనకి ఎక్సెప్షన్ వచ్చిన తర్వాత మనకి ప్రోగ్రామ్ నుంచి కంట్రోల్ అనేది బయటకు వచ్చేసింది. రిమైనింగ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. ఓకే, మరి ఏం చేయాలి మరి? సో ఏం చేయాలంటే మనకి ఎక్కడైతే ఎక్సెప్షన్ వస్తుందని అనుకుంటామో ఆ ఏరియాని ట్రై బ్లాక్లో పెట్టుకోవాలి. తర్వాత మనకి ఆ ఎక్సెప్షన్ని మనం హ్యాండిల్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎక్సెప్షన్ ఏదైతే వచ్చిందో ఆ ఎక్సెప్షన్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేస్తున్నా, కంట్రోల్ ఎస్. నెక్స్ట్ కంపైల్ చేశాను, రన్ చేసినప్పుడు చూడండి మనకి ఏ ఎక్సెప్షన్ వచ్చిందో ఆ ఎక్సెప్షన్ అనేది ప్రింట్ అయింది. అర్థమెటిక్ ఎక్సెప్షన్ డివిజన్ బై 0 అనేది. తర్వాత రెస్ట్ ఆఫ్ ది కోడ్ అనేది కూడా ప్రింట్ అయింది. అంటే ఎక్సెప్షన్ ఎక్కడైతే వచ్చిందో దాని తర్వాత మనం ఏదైతే ప్రోగ్రామ్ కోడ్ రాసామో అది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, అందుకోసం మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ప్రోగ్రామ్ అనేది అబ్నార్మల్ టెర్మినేషన్ కాకుండా రిమైనింగ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావడానికి మనం చేయాల్సిన పని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్సెప్షన్ రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ మనం ఆ ఎక్సెప్షన్ ఏం చేసామంటే హ్యాండిల్ చేసాం. దీన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేసి అంటాం. ఇది ఒక రకమైన ఎర్రర్ని మనకి ప్రోగ్రామ్ అబ్నార్మల్ టెర్మినేషన్ కాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. సింటాక్స్ ప్రకారం కనుక ప్రోగ్రామ్ లేకపోతే మనం ప్రోగ్రామ్ కంపైల్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది, దాన్ని సింటాక్స్ ఎర్రర్ అంటాం. సింటాక్స్ ఎర్రర్ ఏం రాలేదనుకోండి, నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకుండా వేరే రిజల్ట్ కనుక వస్తే దాన్ని లాజికల్ ఎర్రర్ అనేసి అంటాం. ఓకే, కంపైల్ చేసేటప్పుడు ఎర్రర్ ఏం రాకుండా రన్ చేసేటప్పుడు మాత్రం మనకి ఎర్రర్ వచ్చింది అనుకోండి, దాన్ని రన్ టైమ్ ఎర్రర్ అనేసి అంటాము. దాన్నే ఎక్సెప్షన్ అని కూడా అంటాము. ఆ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏ విధంగా చేయాలి, మనకి ఏమేమి ఎక్సెప్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.